పప్పుచారు వేస్తా బట్ మీ డాడీకి ప్రేమ ఎక్కువైందిరా. పరోటాలో పప్పుచారు వేసుకోరు జాను. అమ్మ చికెన్ వేస్తారా? అక్కడ చూడు, వాళ్ళ సన్ను వాళ్ళ అమ్మకి వడ్డిచ్చి పెడుతున్నాడు. నువ్వు చూసావంటరా వాళ్ళ అమ్మ కొడుకుల్ని. జలస్ వస్తుందిరా, జలస్ వస్తుంది. అన్నికి కోడలో స్పైస్ ఉట్టన్నా. నువ్వు తెలుగులో నన్ను తిట్టే తిట్లు కంటే నిజంగా నాకు కొలమారటమే బెటర్ రా. బియ్యం పట్టి ఏం అర్థమైంది? బియ్యం పట్టి కాదురా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది అనాలి. ఏం అర్థమవుద్ది? మీ డాడీ హస్బెండ్ రోల్ కన్నా కొడుకు రోల్ని 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడని. అది అర్థమైంది. నందన కొంచెం టీ పెట్టమ్మా. అంటే నాకు టీ పెట్టడం అంత బాగా రాదు అత్తయ్య. ఏముందమ్మా టీ పెట్టడం, పాలు నీళ్లు ఒక టీ బ్యాగ్ వేసి అయిపోతుంది. వదిలేటట్లేదు. సరే అత్తయ్య, బాగా రాదు అంటేనే టీ పెట్టేస్తున్నారు. ముందు ముందు చేతగాని వంటలు ఎన్ని చేయిస్తారో ఏంటి. నందన అమ్మ నాకు ఇన్నే టీ చాలు. ఇన్నే టీనా? లెక్క సరిపోయినట్టుంది. అమ్మో మా అత్త పోలీసేసుకో. అత్తయ్య నేను మీకు ఇంత ఇవ్వాలనుకున్నా, కానీ మీ దాకా వచ్చేసరికి ఇంతే వచ్చింది. నాకు అర్థమైంది, కానీ ఇంకోసారి ఈ తప్పు మళ్ళీ జరగనివ్వ కదా. మీ మాట ఎప్పుడైనా నేను కాదంటాను అత్తయ్య. ఇంకోసారి ఈ తప్పు మళ్ళీ జరగదు. నేను ఇంకెప్పుడు మీకు టీ పెట్టరాను. నా కోడలే ఎంత బాగా అర్థం చేసుకుందో. ట్రిప్కి వెళ్తున్నామనే కానీ నా ఫ్యామిలీ అంతా బెంగ పెట్టుకుందిరా నా మీద. ఇంకేముంది, సగం వంట పని తగ్గుద్ది తెలుసా. హస్బెండ్ ఊరు వెళ్తే చక్కగా సాయంత్రం బయటికి వెళ్దాం షాపింగ్. సరే మళ్ళీ చేస్తా ఉండు. జాను నువ్వు ట్రిప్కి వెళ్తున్నావు కదా, ఆ బాధలో మళ్ళీ బెంగతో ఉండాలి కదా అని డైవర్ట్ చేసుకుంటున్నాను నేను. నేను ట్రిప్కి వెళ్తున్నాను ఫీల్ అవుతున్నావా? లేదు, మల్టీప్లేయర్కి ఎవరు లేదు. మల్టీప్లేయర్కి ఎవరు లేదని ఫీల్ అవుతున్నావా? అయితే నీ ఫ్రెండ్ పిలుచుకోరా. ఓకే, నువ్వు వెళ్ళిపో. సరే తరలే. వాట్ ఏ ఫ్యామిలీ. ఏంటి జాను దిగాలుగున్నావు? పెట్టి సర్దుకోవాలనా? నేను సర్దేశాగా. వైఫులు వదిలిపెట్టి ఊరేగమంటే భలే ఆనందంగా వెళ్తారు. అదే వైఫులు ఇంట్లో ఎంజాయ్ చేస్తామని తెలిస్తే అప్పుడు నొప్పి తెలిసి గుచ్చుకునేది. మమ్మ ఇక్కడ చూడు, బిట్టు గీరింది. గీరిందా? పద పై బిట్టు. అన్నని గీరేవంటే నువ్వు గీరావు బిట్టు. చెప్పు బిట్టు, చెప్పు. ఈడొకే యాంగ్రీ బర్డ్. అరే అది చిన్నపిల్లరా, దాన్ని గీరే ఏజ్, నీది గీరించుకునే ఏజ్. అడ్జస్ట్ అవ్వు. ఎలాంటి గుడ్డలన్నా వేసుకొని గొడ్డు చాకరీ మాత్రం తప్పదు. నీళ్లు పోసిన చోట పారబోస్తానే ఉంటుంది. ఏంట్రా చక్కగా వచ్చి చేతులు కట్టుకున్నా, ఇలాంటి బట్టలు వేసుకొని ఇలా గొడ్డులా పనిచేస్తుంటే హెల్ప్ మాత్రం చేయవేంట్రా? బిట్టుది పారపోసే ఏజ్, నీది క్లీన్ చేసి ఏజ్. ఏంట్రా నువ్వు ఏదో తెలుగులో తీయగా తిట్టినట్టుంది. ఏరా దాన్ని పారబోసే ఏజ్, నాది క్లీన్ చేసే ఏజా? నో, నాది టీనేజ్, నీది ఓల్డ్ ఏజ్. అర్థమైందా? నన్ను తిడితే ఇప్పుడు దాకా పడ్డా, నా ఏజ్ని తిడతాడా? ఒరేయ్